తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి 15 నెలలు దాటింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎమ్మెల్యేల పనితీరుపై ఒక సర్వే ఆసక్తి కలిగిస్తోంది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు గాను 118 నియోజకవర్గాల్లో సర్వే జరిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గాన్ని ఈ సర్వే నుంచి మినహాయించారు. పీపుల్స్ పల్స్ సౌత్ ఫస్ట్ వెబ్సైట్ సంస్థలు సంయుక్తంగా ఈ సర్వే నిర్వహించాయి. ఆశ్చర్యకరంగా పనితీరులో మొదటి చివరి స్థానాలు రెండింటినీ విపక్ష బీఆర్ఎస్ శాసనసభ్యులే ఉండటం విశేషం. బీఆర్ఎస్ కీలక నేత సిద్దిపేట శాసనసభ్యులు మాజీ మంత్రి టి హరీష్ రావు మొదటి స్థానంలో నిలిచారు. అదే పార్టీకి చెందిన సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ చివరి స్థానంలో నిలిచారు. పీపుల్స్ పల్స్ సంస్థ సౌత్ ఫస్ట్ వెబ్సైట్ 28 మార్చి నుంచి ఏప్రిల్ 3 వరకు 118 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే నిర్వహించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 450 నుండి 500 శాంపిల్స్ కంప్యూటరైజ్డ్ అసిస్టెడ్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూస్ అంటే IVRS ద్వారా సేకరించి ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో పురుషులు మహిళలకు సమాన సంఖ్యలో ఉండేలా జాగ్రత్త వహించారు. సర్వే కేవలం ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అనే అంశం పైన మాత్రమే నిర్వహించారు. ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందని 118 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పీపుల్స్ పల్స్ సంస్థ సౌత్ ఫస్ట్ వెబ్సైట్ నిర్వహించిన సర్వే ప్రకారం 24 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగుందని, 36 మంది శాసనసభ్యుల పనితీరు బాగలేదని, 58 మంది ఎమ్మెల్యేల పనితీరు పర్వాలేదని వెల్లడైంది. అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 7 పనితీరు బాగుంటే 20 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగలేదని స్పష్టమైంది. ఇక 37 మంది శాసనసభ్యుల పనితీరు పర్వాలేదని సర్వేలో వెల్లడైంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో 12 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగుంటే 13 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని, 13 మంది ఎమ్మెల్యేల పనితీరు పర్వాలేదని అభిప్రాయాలు వచ్చాయి. బీజేపీకి సంబంధించి 3 ఎమ్మెల్యేల పనితీరు బాగుందని, 1 ఎమ్మెల్యే పనితీరు బాగలేదని, 4 ఎమ్మెల్యేల పనితీరు పర్వాలేదని సర్వే తేల్చింది. ఇక ఎంఐఎం శాసనసభ్యుల్లో 2 ఎమ్మెల్యేల పనితీరు బాగుందని, 2 ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని, 3 శాసనసభ్యుల పనితీరు పర్వాలేదని వెల్లడైంది. సిపిఐకి చెందిన ఒకే ఒక ఎమ్మెల్యే పనితీరు పర్వాలేదని సర్వేలో తేలింది. సర్వేలో రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది టాప్ శాసనసభ్యుల్లో బీఆర్ఎస్కు చెందిన హరీష్ రావు ప్రథమ స్థానంలో, బీజేపీకి చెందిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి 10వ స్థానంలో ఉన్నారు. టాప్ 10 ఎమ్మెల్యేల్లో 5 బీఆర్ఎస్కు చెందిన వారు కాగా 2 అధికార కాంగ్రెస్ పార్టీ, 2 బీజేపీ, 1 ఎంఐఎం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. టాప్ 10లో అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న మంథని ఎమ్మెల్యే మంత్రి శ్రీధర్ బాబు 3వ స్థానంలో ఉండగా, హుజూర్ నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 9వ స్థానంలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టాప్ 10 ఎమ్మెల్యేల్లో బీఆర్ఎస్ తరఫున మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత కేసీఆర్ 2వ స్థానంలో, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ 7వ స్థానంలో ఉన్నారు. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి 5వ స్థానంలో, జనగాన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి 6వ స్థానంలో ఉన్నారు. టాప్ 10లో బీజేపీకి చెందిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ 8వ స్థానంలో, ఎంఐఎం ఫ్లోర్ లీడర్ చంద్రాయణగుంట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ 4వ స్థానంలో ఉన్నారు. బీసీ సామాజిక వర్గానికి సంబంధించి టాప్ 10 మంది ఎమ్మెల్యేల్లో అధికార పార్టీకి చెందిన వారు 4, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కి చెందిన వారు 3, బీజేపీకి చెందిన వారు 3 ఉన్నారు. బీసీలకు చెందిన టాప్ 10 ఎమ్మెల్యేల్లో బీజేపీకి చెందిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మొదటి స్థానంలో ఉన్నారు. బీసీ కేటగిరీకి సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీ తరపున బీసీ శాఖ మంత్రి హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ 3వ స్థానంలో ఉండగా, ప్రభుత్వ చీఫ్ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య 6వ స్థానంలో, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ 8వ స్థానంలో,
మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి 9వ స్థానంలో ఉన్నారు. బీసీ సామాజిక వర్గంలో బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ 4వ స్థానంలో, మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ 5వ స్థానంలో, మాజీ డిప్యూటీ స్పీకర్ సికింద్రాబాద్ ఎమ్మెల్యే టి పద్మారావు 7వ స్థానంలో ఉన్నారు. బీసీ ఎమ్మెల్యేలకు సంబంధించి టాప్ 10 లో బీజేపీకి సంబంధించిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ 2వ స్థానంలో, ముధోల్ శాసనసభ్యుడు రామారావు పవర్ 10వ స్థానంలో ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి తెలంగాణ డిప్యూటీ సీఎం మధిర ఎమ్మెల్యే మల్లు బట్టి విక్రమార్క 1వ స్థానంలో ఉన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం 2వ స్థానంలో, ప్రభుత్వ విప్పు ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 3వ స్థానంలో, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ 4వ స్థానంలో, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం 5వ స్థానంలో, రాష్ట్ర మంత్రి ఆందోళ్ ఎమ్మెల్యే దామోదర్ రాజనరసింహ 6వ స్థానంలో, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజ్ 7వ స్థానంలో, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకానంద 8వ స్థానంలో, స్టేషన్ ఘనాపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి 9వ స్థానంలో, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు 10వ స్థానంలో ఉన్నారు. ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి తెలంగాణ మంత్రి ములుగు ఎమ్మెల్యే సీతక్క 1వ స్థానంలో, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య 2వ స్థానంలో, పెనబాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు 3వ స్థానంలో, బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ 4వ స్థానంలో ఉన్నారు. అదేవిధంగా వైరా ఎమ్మెల్యే రామ్దాస్ మాలోత్ 5వ స్థానంలో, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు 6వ స్థానంలో, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ 7వ స్థానంలో, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి 8వ స్థానంలో, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ 9వ స్థానంలో, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బోజ్జు 10వ స్థానంలో ఉన్నారు. మహిళా శాసనసభ్యుల్లో టాప్ లిస్ట్ లో బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి 1వ స్థానంలో ఉన్నారు. ఇక అధికార కాంగ్రెస్ కు చెందిన మంత్రి ములుగు ఎమ్మెల్యే సీతక్క 2వ స్థానంలో, మరో మహిళా మంత్రి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ 7వ స్థానంలో ఉన్నారు. మహిళా టాప్ ఎమ్మెల్యేల్లో కాంగ్రెస్ కు సంబంధించిన వారిలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి 4వ స్థానంలో, నారాయణపేట ఎమ్మెల్యే చిట్టం అర్నికారెడ్డి 5వ స్థానంలో, సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయ్యి 8వ స్థానంలో, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని 9వ స్థానంలో ఉన్నారు. టాప్ మహిళా శాసనసభ్యుల్లో బీఆర్ఎస్ కు సంబంధించి మాజీ మంత్రి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి 3వ స్థానంలో, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి 6వ స్థానంలో ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలో టాప్ 10 లో మంత్రి ముంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు 1వ స్థానంలో ఉండగా, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ 10వ స్థానంలో నిలిచారు. రాష్ట్ర మంత్రి హుజురాబాద్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి 2వ స్థానంలో, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క 3వ స్థానంలో, మంత్రి నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి 4వ స్థానంలో, అదేవిధంగా మంత్రి ములుగు ఎమ్మెల్యే సీతక్క 5వ స్థానంలో, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణరావు 6వ స్థానంలో, మంత్రి హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ 7వ స్థానంలో, మంత్రి ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు 8వ స్థానంలో, మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి 9వ స్థానంలో ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో టాప్ 10 లో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే టి హరీష్ రావు 1వ స్థానంలో ఉండగా, మాజీ మంత్రి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి 10వ స్థానంలో నిలిచారు. మాజీ సీఎం కేసీఆర్ 2వ స్థానంలో, మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి 3వ స్థానంలో, జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి 4వ స్థానంలో, మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ 5వ స్థానంలో, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ 6వ స్థానంలో, మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి 7వ స్థానంలో, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 8వ స్థానంలో, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి 9వ స్థానంలో ఉన్నారు. బీజేపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేల్లో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ 1వ స్థానంలో, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ 8వ స్థానంలో ఉన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి 2వ స్థానంలో, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ 3వ స్థానంలో, ముథోల్ ఎమ్మెల్యే రామారావు పవార్ 4వ స్థానంలో, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి 5వ స్థానంలో, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి 6వ స్థానంలో, నిజామాబాద్ ఆర్మన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ 7వ స్థానంలో ఉన్నారు.
ఎంఐఎం పార్టీకి చెందిన 7 మంది ఎమ్మెల్యేల్లో చంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మొదటి స్థానంలో నిలిచారు. యకుత్పురా ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ 7వ స్థానంలో నిలిచారు. మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా 2వ స్థానంలో, చార్మినార్ ఎమ్మెల్యే మిర్ జాల్బీకర్ అలీ 3వ స్థానంలో, నాంపల్లి ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్ 4వ స్థానంలో, కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహీద్దీన్ 5వ స్థానంలో, బహదూర్పురా ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ 6వ స్థానంలో ఉన్నారు.